నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. వైట్ హౌస్ కరస్పాండెంట్ల విందులో కాల్పులు జరిపిన అనుమానితుడి వద్ద అనేక తుపాకులు, కత్తులు ఉన్నట్లు వాషింగ్టన్ మేయర్ తెలిపారు. అతనొక్కడే కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు భావించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే దుండగుడు ఒక్కడే కాల్పులకు తెగబడినట్లు అనిపిస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని వాషింగ్టన్ మేయర్ భరోసా ఇచ్చారు. On the incident that took place tonight at 8:36 p.m. at the Washington Hilton at the site of the White House Correspondents' Dinner. At about that time, a sole gunman rushed a Secret Service checkpoint in a lobby at the hotel. Secret Service agents stopped the suspect. An agent was injured and transported to a local hospital where the agent is receiving care. The suspect is also transported to a local hospital where he is being evaluated. The president returned safely to the White House, as you know. We are so very thankful to members of law enforcement who did their jobs tonight and made sure that all guests were safe. We have no reason to believe at this time that anyone else was involved. కాల్పులు జరిపిన నిందితుడు హోటల్కు వచ్చిన అతిథిగా వచ్చినట్లు భావిస్తున్నామని వాషింగ్టన్ DC పోలీస్ చీఫ్ కారల్ తెలిపారు. అయితే అతడి లక్ష్యం ఏమిటో తెలియదన్నారు.